మీరు ప్రివ్యూలో చూసినారు కదా, సో అలాంటి వీడియో క్రియేట్ చేసుకోవడానికి మీకు 2 అప్లికేషన్స్ అయితే యూస్ అవుతుంది. సో ఒకటి VPN అండ్ ఇంకొకటి క్యాప్కట్. సో క్యాప్కట్ లేటెస్ట్ వర్షన్ అనమాట. మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక మెసేజ్లో పిన్ చేసి అక్కడ లాస్ట్లో అయితే పెట్టాను. క్యాప్కట్ 3.4.2 వర్షన్. సో ఇప్పుడు నేను వాడేది కూడా అదే. సో మీరు ఫస్ట్ ఆ VPN అనేది ఏదో ఒకటి డౌన్లోడ్ చేసుకోండి. నేను కూడా ఇన్స్టాల్ చేయలేదు, ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తున్నా. ప్లే స్టోర్లోకి వెళ్ళి VPN సెర్చ్ చేసిన. సో నాకు ఇది ఎక్కువ 4.7 రేటింగ్స్ ఉంది, ఇక్కడ 100 M ఉంది కాబట్టి సో అందుకే ఇన్స్టాల్ చేస్తున్నా. సో జస్ట్ ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తున్నా ఇది కూడా. సో మనకి ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ అని ఉంటుంది. సో ఓపెన్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఈ VPN అని కాదు, మీకు ఇష్టం వచ్చిన VPN అనేది ఓపెన్ చేయండి, ఓకేనా. సో ఇక పర్మిషన్స్ అన్ని అడుగుతున్నాయి, ఓకేనా. సో ఇంకా ఈ మధ్యలో ఫ్రీ అప్లికేషన్స్ కాబట్టి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి పక్కా వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ VPN ఇస్ రెడీ, కంటిన్యూ, కనెక్ట్. సో మనకి కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ మీరు క్యాప్కట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా చూడండి, ఇంకా పర్మిషన్స్ కూడా ఇవ్వలేదు. యాక్సెప్ట్. సో న్యూ ప్రాజెక్ట్ పర్మిషన్ అలో. సో మీరు ఇక్కడ ఫొటోస్లోకి వెళ్ళేసి మీకు అలా 3D జూమ్ ఎఫెక్ట్ ఎన్ని ఫొటోస్కి అయితే కావాలో అన్ని ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటారు, మీకు ఈ విధంగా వస్తుంది. మీరు ట్రైట్ నౌన్ కొట్టండి. సో ఇంకా మీరు ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు ఒక ఆప్షన్ వస్తుంది యాడ్ అని. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా యాడ్ అయిపోతాయి. సో నెక్స్ట్ మీరు ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక ఫోటోని ఇట్నే మనం స్క్రోల్ చేస్తే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ పక్కన స్టైల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో దీన్ని అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మీకు చాలా స్టైల్స్ అనేవి ఉంటాయి. సో ఇందులో మీరు 3D జూమ్ అనేది సెలెక్ట్ చేసుకుని సెకండ్ ఆప్షన్ అప్పుడు మనకి కొద్దిగా జనరేట్ అవుతుంది, ఎందుకంటే మనకి అది రీటచ్ అప్లికేషన్లో మనము ఫోటోని అలానే బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేస్తాం కదా, సేమ్ అలానే ఇది కూడా AI సాఫ్ట్వేర్తో ఫోటోని అలానే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఉంటుంది. సో ఇప్పుడు చూడొచ్చు మనకి ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడ కూడా చేద్దాము. సో దీనికి కూడా అయితే 3D జూమ్ అనేది పెడదాం. సో ఇలా మీరు ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్కి అయితే పెట్టుకోవచ్చు. అండ్ మీకు ఇష్టం వచ్చిన సాంగ్ అనేది పెట్టుకోండి. ఇక్కడే చూపిస్తాను అది కూడా ఎన్ని అయిపోయిన తర్వాత. సో ఇది మనకు కొద్దిగా టైం తీసుకుంటుంది జనరేటింగ్ చేసేటప్పుడు, ఎందుకంటే ఇది మనకి AI సాఫ్ట్వేర్తో వర్క్ అవుతుంది కదా. మన ఆబ్జెక్ట్ని బాగా నోటీస్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ సపరేట్ చేసుకొని మళ్ళీ 3D ఎఫెక్ట్ అయితే ఇస్తుంది. సో మనము 3D లిరికల్ ఎడిటింగ్ ట్యూటోరియల్ చేసినప్పుడు యూజ్ చేసిన సేమ్ ప్రాసెస్ అనమాట ఇది. కానీ మనం అప్లికేషన్స్ ద్వారా అయితే చేస్తాం, ఇది మనకి AI సాఫ్ట్వేర్తో అయితే వర్క్ అవుతుంది. సో చూడండి ఒకసారి ప్లే చేసి చూపిస్తాను, ఎందుకంటే నేను యాడ్ చేసింది 4 ఫొటోసే కాబట్టి 14 సెకండ్సే ఉంటుంది. సో మనం డ్యూరేషన్ కావాలంటే మళ్ళీ మీకు ఇష్టం వచ్చినప్పుడు అయితే తగ్గించుకోవచ్చు. సో ఇవి నేను మూవీ పోస్టర్స్ అయితే ఇక్కడ పెట్టాను. సో మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ అయితే పెట్టచ్చు. స్టార్టింగ్లో చూసినారు కదా వెహికల్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి. సో అలా ఉంటుందన్నమాట. సో అలా అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎండింగ్ అనేది మీకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది అనమాట. సో దీనిపైన క్లిక్ చేసి మీరు అయితే డిలీట్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఒక సాంగ్ అనేది యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ ఆడియో పైన క్లిక్ చేసి సౌండ్స్ పైన క్లిక్ చేసి ఫ్రమ్ డివైస్ పైన క్లిక్ చేసి నా తాను ఉన్న సాంగ్స్లో ఏదో ఒకటి అయితే ఇక్కడ అయితే యాడ్ చేసుకుంటున్నా. సో +2 పైన క్లిక్ చేసిన. సో నెక్స్ట్ మనము ఇక్కడ యాడ్ చేసుకునేది కదా, మీకు మధ్యలో ట్రాన్సిషన్స్ కూడా కావాలంటే ఇక్కడ 2 ఫొటోస్కి మధ్యలో ఒక బాక్స్లో ఒక ఐ లెటర్ లాగా ఒకటి ఉంటుంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ట్రాన్సిషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ డిజాల్వ్స్ 3 ఉంటాయి. ఈ డిజాల్వ్ 3 అనేది డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. సో ఇలా 3 డిజాల్వ్స్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో అప్పుడు మనకు ఒక ఇమేజ్ని ఇలా వెళ్ళిపోతానే మనకి మధ్యలో ట్రాన్సిషన్ అనేది ఈ విధంగా డిజాల్వ్ అవుతుంది అనమాట. సో ఇదైతే నాకు బాగా నచ్చింది. మళ్ళీ మనం లైట్ మోషన్లకి ఇంపోర్ట్ చేసి ఎఫెక్ట్స్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. సో డిజాల్వ్ 1, డిజాల్వ్ 2. సో డిజాల్వ్ 1 అయితే నాకు బాగా నచ్చింది, ఓకేనా. సో ఇంకా మీకు నచ్చినట్టయితే ఇక్కడైతే ఉంటాయి. బేసిక్లోనే కాదు కెమెరాలో ఉంటుంది. కెమెరాలో మనకి ఇలా స్విరిల్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ కొన్ని లైన్స్ వచ్చేస్తాయి. సో ఇలా ఇంకా స్లైడ్ వైప్ ఎఫెక్ట్స్ అనమాట మ్యాక్సిమం ఇవన్నీ. ఇంకా ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. సో ఇవి కొన్ని గ్లేర్ ఎఫెక్ట్స్, ఐస్ ఎఫెక్ట్స్, స్మోక్ ఎఫెక్ట్స్ ఇవన్నీ యాడ్ ఉంటాయన్నమాట. సో ఇది మనకి ఐస్ ఎఫెక్ట్. సో ఇలా కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇంకా మాస్క్ ఇందులో కూడా మనకి డిజాల్వ్ లాగానే ఉంటాయి అన్నమాట మాస్క్లో కూడా. సో అంతే. ఇంక ఇప్పుడు చూడండి నేను జస్ట్ వేరే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేశాను, ఒక్కొక్కటి దాని నుంచి ఒక్కొక్కటి. సో ఇది ఫస్ట్ డిజాల్వ్ ఎఫెక్ట్ అనమాట. సో ఇది కూడా డిజాల్వ్ ఎఫెక్టే. ఇది మాస్కింగ్ ఎఫెక్ట్ అనమాట. సో ఇక్కడ మాత్రం లాస్ట్లో మాస్కింగ్ ఎఫెక్ట్ యాడ్ చేసిన సేమ్ అది కూడా మనకి డిజాల్వ్ ఎఫెక్ట్ లానే ఉంటుంది. సో ఇంకా అంతే. మీరు నెక్స్ట్ లోగోస్ యాడ్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ ఓవర్లే పైన క్లిక్ చేసి యాడ్ ఓవర్లే పైన క్లిక్ చేసి మీరు మీ లోగో అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే నా లోగో అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నా.
సో ఇలా యాడ్ చేసుకొని ఇలా మనము సైజ్ అనేది తగ్గించుకుందాం. 2 ఫింగర్స్తో జరుపుకుంటే మనకి సైజ్ అనేది తగ్గుతుందన్నమాట. ఇలా వచ్చేసి నేను కార్నర్లో అయితే పెడుతున్నాను. సో చిన్నదిగా పెట్టాను. మనకి ఎక్స్పోర్ట్ చేసుకుంటే మంచి క్వాలిటీలోనే వస్తుంది. సో మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే టాప్లో మీకు ఎక్స్పోర్ట్ సింబల్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో ఇంకా అర్థమైంది అనుకుంటాను. సో మీకు VPN ఉంచాలా లేదా అనే డౌట్ వస్తుంది. సో మీరైతే VPN అన్ఇన్స్టాల్ చేయొచ్చు. సో అన్ఇన్స్టాల్ చేస్తున్నా. సో మన పని అయిపోయింది కాబట్టి అన్ఇన్స్టాల్ చేసినాం. మీరు మళ్ళీ వాడుకోవాలంటే మళ్ళీ VPN అవసరం ఉండదు. సో ఎందుకంటే మనము ఆ ఎఫెక్ట్స్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాం. ఇంకా మనకి VPNతో అయితే అవసరం ఉండదు అనమాట. సో ఇంకా ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VividGenix యూట్యూబ్ ఛానల్.